హలో గాయ్స్, ఇక్కడైతే మేము ఎగ్జిబిషన్కి వెళ్తున్నామండి. మన ఖమ్మంలో అయితే జలకన్య ఎగ్జిబిషన్ పెట్టారు కదా, అదే చూద్దాం అనేసి వెళ్తున్నాము. ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుందండి, మాకైతే మంచిగా నచ్చింది. మా బాబు కూడా చాలా ఎంజాయ్ చేశాడు. ఇదైతే ఎంట్రన్స్ అండి. లోపలికి వెళ్తుంటే చూడండి, లైట్స్ కలర్ఫుల్గా ఉంది కదా, చాలా బాగుందండి. ఈ గ్రౌండ్ అయితే చాలా పెద్ద గ్రౌండ్, సగం గ్రౌండ్ మొత్తం పార్కింగ్కే వదిలేశారు చూడండి. అక్కడ చివరి దాకా అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. మా హస్బెండ్ అయితే బైక్ పార్కింగ్ చేయడానికి అయితే వెళ్ళారు. మేమిద్దరం అయితే తన కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ అయితే టికెట్ తీసుకుంటున్నామండి. టికెట్ కౌంటర్ ఈచ్ పర్సన్ వచ్చేసి అయితే 100 రూపీసే అండి. చాలా రీజనబుల్ అయితే అనిపించింది మాకు. మీలో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. మన ఖమ్మంలో చాలా బాగుందండి ఎగ్జిబిషన్ అయితే. మేము వెళ్ళింది అయితే సండే అండి, అందుకే చాలా మంది అయితే వచ్చారు. కొంచెం కూడా ప్లేస్ లేకుండా ఫుల్ రష్ అయితే ఉన్నారండి. ఇదైతే లోపలికి వెళ్ళే ఎంట్రన్సే గుహలోకి వెళ్తున్నట్టుగా చాలా బాగా క్రియేట్ చేశారండి. లైటింగ్ కూడా చాలా బాగుంది. గుహ లోపల నుంచి వెళ్ళగానే మంచు కొండల్లాగా క్రియేట్ చేశారండి. చాలా చల్లగా కూడా ఉంది. మనకు ఆ ఫీల్ తెప్పియడం కోసం ఏసీ కూడా పెట్టారు. ఈ కలర్ఫుల్ గా చెట్లు కూడా బాగున్నాయండి. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ లోపల అయితే చాలా బాగుంది. మా బాబు అయితే టచ్ చేయడానికి చూస్తుండు కానీ అందట్లేవు. అక్కడక్కడ అయితే ఆర్టిఫిషియల్ యాపిల్ ప్లాంట్స్ కూడా పెట్టారండి. చాలా బాగా అనిపించింది. కిడ్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, మంచిగా ఎంజాయ్ కూడా చేస్తారండి. మంచు కొండల మధ్యలోకి వెళ్తున్నట్టు అయితే మనకు అనిపిస్తుంది. ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా పెట్టారు. నేను వీడియో తీద్దామంటే జనాలు బాగా వాళ్ళందరూ కొంచెం సైడ్కి వెళ్ళిన దాకా వెయిట్ చేసి ముందుకెళ్ళి నేను ఎలాగో అలా వీడియో తీసానండి. మీ అందరికి చూపించడం కోసం అయితే వీడియో తీసాను. చాలా బాగా క్రియేట్ చేశారు కదండి యాపిల్ ప్లాంట్స్. అసలు యాపిల్స్ అయితే రియల్ ఫ్రూట్స్ లాగా అనిపించింది. చూడడానికి అయితే చాలా బాగా అనిపించిందండి. బాగుంది. వాటర్ ఫాల్స్ పక్కన యాపిల్ చెట్లు. ఇక్కడైతే ఒక బ్రిడ్జ్ లాగా ఉంది. బ్రిడ్జ్ మీద నుంచి మనం అవతలికి వెళ్ళేస్తే ఇక్కడ ఇంకొంచెం మంచు కొండలాగా అయితే పెట్టారు. ఇక్కడ ఏసీలు కూడా ఉన్నాయండి. ఏసీ దగ్గరికి వెళ్ళి కాసేపు ఉండొచ్చు కూడా. మాకు నచ్చిన ప్లేసెస్లో అయితే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ కూడా మంచు మధ్యలో ఈ చెట్లు చూడడానికి చాలా బాగా అనిపించింది కదండి. మీకు ఎలా అనిపిస్తుంది? మీకు కూడా నచ్చిందా ఈ ఎగ్జిబిషన్? నచ్చితే కమెంట్ చేయండి. ఇలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే జలకన్య ఉన్న ప్లేస్ అయితే వస్తుంది. ఇదిగో జలకన్య నువ్వు చూద్దామని వీడియో తీద్దామని వెళ్తే చూసారా ఎంతమంది ఉన్నారు. అసలు కొంచెం కూడా ప్లేస్ లేకుండా అయిపోయిందండి. ఈ ప్లేస్ లో మాత్రం చాలా వేడిగా అయితే తనైతే పాపం అందరికి హాయ్ చెప్తుందండి. మంచిగా అయితే స్మైల్ ఫేస్ తో అయితే ఉంది. అక్కడైతే కొంతమంది మాట్లాడుకుంటున్నారు అది బొమ్మ మనిషి కాదు అనేసి. అంత క్లియర్ గా కనిపిస్తుందండి. ఆమె మనిషి లాగా అయితే డ్రెస్ వేసుకుందండి. చాలా బాగుంది కదా, ఎంత మంచిగా స్విమ్ చేస్తుందో చూడండి. రియల్ జలకన్య చూస్తున్నట్టే అనిపించింది నాకైతే. దీని కంటిన్యూషన్ అయితే పార్ట్ 2 చూసేయండి.